వ్యాప్త్యధికరణము వ్యాప్త్యధికరణము చోట ఓంకారము తథా ఉద్గీత విశేషణ విశేష భావం అని చెప్పి ఉపాసన భేదము అని చెప్పారు. అంటే ఒకచోట ఓంకారము విశేషణమైంది, ఇంకొక చోట ఉద్గీత విశేషమైంది. అందుకని ఇప్పుడు నువ్వు చెప్పింది సరికాదు అంటాడు పూర్వపక్షి. ఎందుకంటే ఈ ఓంకారము ఉద్గీత రెండు సమానాధికరణంలో ఉన్నాయి, రెండు ఒకటే. నువ్వు ఓంకార అవయము ఉద్గీత అవయం ఓంకారం అన్నావు, ఉద్గీత అన్నావు, రెండు ఒకటే చోట ఉన్నాయి కదా, అందుకు రెండు ఒకటే అంటాడు. సంశయం ఏంటి? బ్రహ్మలాగా ఈ ఓంకారము తర్వాత ఈ ఉద్గీత రెండు కూడా ఆ బ్రహ్మలో అధ్యాసం చేయబడ్డాయి. అందుకని రెండు ఒకటే, రెండింటిని పరిత్యజించాలి. ఎలాగంటే ద్విజోత్తమో బ్రాహ్మణో భూసుర అన్నట్టుగా ఇవన్నీ కూడా ముఖ్యార్థకం. సమానాధికరణం అంటే ద్విజోత్తముడన్నా ఒకటే, భూసురుడన్నా అంటే బ్రాహ్మణుడన్నా ఒకటే. అదేవిధంగా ఇక్కడ బ్రహ్మను ఓంకారమును ఉద్గీతను అన్నీ ఒకటే. మరి అన్నీ ఒకటే అంటాడు. ఎందుకు సామానాధికరణం ఎలాగంటే ఈ బ్రహ్మలో ఈ ఓంకారాన్ని ఉద్గీతని నువ్వు అధ్యారోపించావు, అవి రెండు తీసేస్తావు, మిగిలేదు బ్రహ్మమే, అందుకు రెండు ఒకటే. మరి తర్కం చూడండి. నీలముత్పలం విశేష భావం చెప్తున్నావా, లేకపోతే సామానాధికరణం చెప్తున్నావా? సామానాధికరణం నీలముత్పలం అనే చోటు కూడా ఉంది. ఎక్కడైతే నీలిరంగు ఉందో అక్కడే ఉత్పలం ఉంది. కానీ ఒకటి విశేషణం, ఒకటి విశేష్యము. ఉత్పలం విశేష్యము, నీలము విశేషణం. ఈ సంశయం పూర్వపక్ష అంటాడు, ఓంకారము ఉద్గీతలో భేదం లేదు, భేదం చెప్పడానికి ఏమి కారణం లేదు. అందుకని రెండు ఒకటే అంటాడు. ఇక్కడ సరే సిద్ధాంతి సంగతి ఆక్షేప సంగతి ఏమో నాకు గుర్తులేదు. ముందు దృష్టాంత సంగతి. సరే, వేదాల్లో ఓంకారం వ్యాప్తం అని చెప్పారు కదా, కానీ ఉద్గీతము విశేషణ భావరూపంగా ఆ ఓంకారానికి సామానాధికరణము అని చెప్పబడింది. సంపూర్ణ వేదంలో ఓంకారం వ్యాప్తం. ఆ ఓంకారం ఈ ఉద్గీతకు ఒక అవయవంగా చెప్పారు కనుక ఇక్కడ ఏమిటైంది? ఒకటి విశేషణమైంది, ఇంకొకటి విశేషమైంది, ఓంకారం ఉద్గీతలు. అప్పుడు అధ్యాసం చేశాం మనం. ఏమిటి చేశాం? ఈ బ్రహ్మ మీద ఓంకారాన్ని ఒక చోట చేశాం. స్కూల్ ఇదేమిటి త్వరగా గంట కొట్టేస్తానంటున్నాను. ఇంకొక చోట అధ్యాసం చేశాం, ఇంకొక చోట మళ్ళీ అపవాదాన్ని చెప్తున్నాం. అటువంటప్పుడు భేదపక్షమే శబ్దదేవి వచ్చాం. విశేష పక్షం శ్రేష్టము. అందుకని ఓంకారము వ్యాప్తము అని చెప్పామే. ఈ ఓంకారం ఉపాసన చేయడానికి
అని చెప్పి ఓమిత్యేదాక్షరం ఉద్గీతం ఉపాసీత ఈ శృతివాక్యం ద్వారా సామభక్తి ఉద్గీత అవయవం చెప్పారు కనుక ఓంకారం విశేషం చేశారు కనుక అందుకని ఓంకారం విశేష్యము ఈ ఉద్గీతము విశేషణము కనుక ఉపాసన ఓంకారం యొక్క ఉపాసన చెయ్యాలి. ఇక్కడ పూర్వపక్షమే అర్థం కాలేదు. ఓంకారము తథా ఉద్గీతముకు అభేదము సరికాదు అంటాడు. ఎందుకని? భేదం చెప్పడానికి ఏమీ కారణము లేదు అంటాడు. కనుక 4 పక్షాలు అంటాడు. 4 పక్షాలు ఏమిటి? 4 పక్షాలు ఒక పక్షాన్ని నిర్ణయం చెయ్యాలి అంటాడు. ఈయన ఏమిటంటారు? ఓంకారమే ఉద్గీతం. అచ్చా, ఇక్కడ ఏమి లేదు. ఉద్గీతలో ఓంకారాన్ని చెప్పుకోండి, ఓంకారంలో ఉద్గీత చెప్పుకోవద్దు. మన టీకా చదువుదాం, అప్పుడు ఇంకా కొంచెం స్పష్టం అవుతుంది. ఓమిత్యేతక్షరం ఉద్గీతం ఉపాసీత ఇది అక్షర ఉద్గీతయో సామానాధికరణ్యం. ఓమిత్యేతదక్షరం ఉద్గీతం అన్నప్పుడు ఏదైతే ఓంకారమో అది ఉద్గీతాన్ని వినిపిస్తోంది. ఒకటి తత్ర చతుర్థా సంశయ, అది 4 రకాల సంశయం. ఓమిత్యేతదక్షరం ఉద్గీత అన్నప్పుడు నామ బ్రహ్మితి ఉపాసిత ఒకటి, నామ్ని బ్రహ్మ దృష్టి అధ్యాస్య సామానాధికరణ్యం శృతం. అంటే ఓంకారము అనేటువంటి అక్షరాన్ని బ్రహ్మగా చేసుకుని ఉపాసన చేయండి. ఒకటి బాధాదిషు అపి ఉదాహరితే యశ్చోరతస్థాణు, అది సామానాధికరణం. ఒకటి ఓంకారంలో బ్రహ్మ దృష్టి. తర్వాత రెండోది ఏమిటి చెప్తున్నారు? యశ్చోర తస్థాణు. ఇలా చెప్పినప్పుడు దేన్ని ఓంకారంలో ఉద్గీతిని అపవాదం చేయాలి. జో జీవస్తద్బ్రహ్మ ఇది ఏకత్వం ఎన్నీలం తదుత్పలం. ఈ విధంగా 4 సామానాధికరణాలు ఉన్నాయి కదా, ఇందులో ఏది చెప్తారో అంటాడు. అంతే. అతో అక్షరస చతుర్థ సందేహే. ఇప్పుడు బాధాయాం సామానాధికరణం తీసుకోవాలా, ఒకదాని మీద ఒకటి అధ్యాసం చేసి సామానాధికరణం చెప్పాలా, లేకపోతే ఏకత్వాన్ని చెప్పాలా, లేకపోతే విశేషం భావం చెప్పాలా? 4 రకాల సమానాధికరణాలు కదా. ఇక్కడ సామానాధికరణం వినిపిస్తోంది. ఓమిత్యేదక్షరం ఉద్గీతం ఉపాసీత అన్నప్పుడు ఏదైతే ఓంకారమో అదే ఉద్గీతాన్ని వినిపిస్తోంది. ఇక్కడ ఏ సామానాధికరణాన్ని తీసుకుంటారు? సమానం అధికరణం యయో. ఒకటి నామ బ్రహ్మం, నామంలో బ్రహ్మం. రెండవది బాధాయాం సామాన యచ్చోరస్తో స్థానం, రెండో సామానాధికరణం. మూడోది ఐక్యం, జో జీవ తద్బ్రహ్మ. తర్వాత విశేష భావం. ఈ 4ట్లో ఏది తీసుకోవాలి అని అడుగుతున్నాడు. అంతే. ఎందుకని? ఓమిత్యేదక్షరం ఉద్గీతం ఉపాసీత అన్నప్పుడు ఈ రెండింటికి సామానాధికరణం ఉంది కనుక అక్షరస్య ఉద్గీతేన విశేష్యత నియంతుం శక్యతే. అంటే వీళ్ళు అంటున్నారు చూడండి, అక్షరస్య ఉద్గీతేన విశేష్యత. ఉద్గీతము విశేష్యము, ఓంకారము విశేషణం. ఓంకారో హి ఋగ్యజు సామసు త్రిషు పఠ్యతే. తత్ర కస్య ఉపాస్యత్వమితి అపేక్షాయాం ఉద్గీత భాగస్థితస్య నతు ఇతరస్య. ఉద్గీతానికి ఇప్పుడు ఓంకారం అన్నిట్లోనూ ఉంది, ఋగ్వేదంలోనూ ఉంది, సామవేదంలో ఉంది, యజుర్వేదం. ఏ ఓంకారాన్ని ఉపాసన చెయ్యాలి అంటే
ఉద్గీతకు అవయవమైనటువంటి ఓంకారాన్ని ఉపాసన చేయండి అని చెప్పారు. కనుక ఉద్గీత భాగస్థితస్య నతు ఇతరస్యేతి సామవేదగతస్య విశేషణీయత్వా. సామవేదంలో ఈ ఉద్గీత యొక్క అవయవాన్ని ఓంకారం చెప్పారు, ఆ ఓంకారాన్ని ఉపాసన చేయండి అన్నాడు. అందుకని అధ్యాస బాధైక్యపక్షేషు ఫలమపి కల్పనీయం. ఇప్పుడు నామ అన్న చోట అధ్యాసం చేశాం, బాధాయాం సామాజికరణం ఒకటి చోట చెప్పాం, తర్వాత జో జీవస్తద్బ్రహ్మ అన్న చోట ఐక్యం చెప్పామే. ఈ మూడిట్లో ఫలితాన్ని మనం కల్పన చేసుకోవాలి. అందుకని విశేష భావము. ప్రేక్షితు స్వతంత్ర ఉపాసనత్వేన ఫలశాకాంక్షితత్వాత్ విశేషణ పక్షేతు వక్షమాన రసతమత్వాది గుణోపాసనాయ ప్రతీకత్వేన ఓంకారం ఉద్గీతేన విశేషతే నతు స్వతంత్రం ఉపాసనం. ఇక్కడ ఓంకారం స్వతంత్ర ఉపాసన కాదు. వక్షమాన రసతమత్వ గుణం అంటే ఒకసారి బ్రహ్మగారికి ఆయన పని లేకపోతే తోచలేదు అనుకుంటా, సారం ఏమిటి అనుకున్నాడు. 3 లోకాలు, 4 వేదాలు, వీటిలన్నిటికీ సారం ఏమిటి అని ఆలోచించి 8వ సారాంశంగా ఓంకారాన్ని చెప్పుకున్నాం. 4 వేదాల్లో 3 వేదాలు ఆయి ఊమ వాటిని కలిపి ఓంకారం చెప్పాడు. అందుకని వక్షమాణ రసతమత్వాది గుణోపాసనయ ప్రతీకత్వేన ఓంకారం ఉద్గీతేన విశేషతే. ఈ ఓంకారం ఏమిటి? ప్రతీకం. కానీ ఇది ఉద్గీత విశేషము, ఈ ఓంకారం విశేషణం. నతు స్వతంత్రం ఉపాసనం. ఇక్కడ చాంద్రజ్ఞంలో చెప్పింది ఏమిటంటే స్వతంత్రంగా ఓంకారాన్ని ఉపాసన చేయొద్దు, ఏదైతే ఉద్గీతకి విశేషణంగా ఉందో దాన్ని ఉపాసన చేయండి. తతో న పృథకత్వం కల్పనీయం. నతు ఉద్గీత శబ్ద కృష్ణ భక్తివాచక. సంపూర్ణ ఈ సంపూర్ణ భక్తి అని చెప్పడానికి లేదు. ఓంకారస్తు తదవయవ, ఓంకారము దాని అవయవము. ఏవం చ ఓంకారం విశేషం ఉద్గీత శబ్దేన తద్ అంశలక్షణ స్వీకరణీయ స్యాత్. ఈ ఉద్గీతము ఓంకారానికి, ఈ ఓంకారం ఉద్గీతకి అవయవము అంటే తథాపి అధ్యాస పక్షాత్ సమీచీనో విశేషణ పక్ష. అందుకని విశేషణము అది విశేషము అని చెప్తే సరిగ్గా ఉంటుంది. ఇక్కడ ఉద్గీత ఉపాసనలో ఈ 4 రకాల సమానాధికరణం ఉన్నప్పుడు ఏ తీసుకోవాలి అంటే ఇక్కడ విశేష భావం తీసుకోండి. అధ్యాసం వద్దు. విష్ణు శబ్ద స్వార్థం సర్వం పరిత్యజ్య అర్థాంతరభూతం శిలా ప్రతిమాం లక్ష్యతి. అధ్యాసం చేసామనుకోండి, ఈ విష్ణు శబ్దం ఉండే అన్నీ వదిలిపెట్టి ఆ శిలా ప్రతిమాని లక్ష్యం చేస్తుంది అనే అధ్యాసం సరికాదు. ఉద్గీత శబ్దోపి క్యా విప్రకార విప్రకర్ష అని ఉండాలి. విప్రకర్ష అంశలక్షణాయాంతో స్వార్థైక దేశస్య పరిత్యాగీతి. అంశీభావం ఎక్కడొచ్చింది ఇక్కడ? నీలం తదత్వం జీవస్తదత్య బాధాయాం సాధామానకరణం నామ బ్రహ్మ. అంశీభావం ఎందులో ఉంది? ఇందులో అంశీభావం అని చెప్పినప్పుడు కూడా సరికాదు. ఓంకారాద్ ఇతర అక్షరజాతం యదస్తి సోయం పరిత్యక్తం. ఓంకారం కన్నా మిగిలినవన్నీ వదిలిపెట్టారు. తస్మాత్ వేదాంతరగత ఓంకార
ఈ ఇంకో దాంట్లో వేదాంత చెప్పిన దాంట్లో ఓంకారాన్ని ఇక్కడ విశేష భావంగా ఉపాసన చేయండి అని చెప్పారు. చాలు. ఇప్పుడు అదే కంపారిటివ్ స్టడీ అంతే. ఇక్కడ అదే వాడు అడిగినది ఏమిటంటే ఈ వాక్యం ఓమిత్యేదక్షరం ఉద్గీతం ఉపాసిత, ఇందులో అక్షరం ఉద్గీతమైన సమానాధికరణం. సామానాధికరణం 4 రకాలు. ఏ సామానాధికరణాన్ని తీసుకోవాలి అంటే విశేష భావాన్ని తీసుకోవాలి అంతే. అలా లేదు. ఈ 4గిట్లో ఏది నిశ్చయం చేస్తారని అడిగాడు. अच्छा, चारों पक्षों किसी भी एक पक्ष निर्धारण नहीं किया जा सकता. अला राशाరు ఇక్కడ విషయం ఏది సరే. వ్యాప్తేశ్చ సమంజసం, వ్యాప్తేశ్చ సమంజసం, వ్యాప్తేశ్చ సమంజసం. ఓంకార ఉద్గీతియో శ్రూయమాణం సమానాధికారణ్యం కిం, అది వాడి ప్రశ్న. ఇక్కడ ఏది సమానాధికారం? నామ బ్రహ్మవత్ అధ్యాసార్థం, నామములో బ్రహ్మముని అధ్యాసం చేసి ఒకటి. ఇలాగా వాడు 4 చెప్తే సిద్ధాంతం అంటాడు విశేషణ పక్ష ఏవ న్యాయ. మరి నామబ్రహ్మమున అధ్యాసం ఎందుకు కాదు అంటే బుద్ధిలో అధ్యసించి ఫలితాన్ని మీరు కల్పన చెయ్యాలి కనుక లక్షణ ప్రసంగం. అపవాదము స్థానుర్వా పురుషోవా అది అక్కడ నా వస్తు పరక అంటే మిథ్య అనివారక. స్థానుర్వా పురుషోవా అన్నప్పుడు బాధాయాం సమానాధికరణం అని చెప్పినప్పుడు ఒకటి లేదు ఇంకొకటి ఉంది అన్నప్పుడు పూర్తిగా మిథ్యని మీరు నివారించలేరు. మరి అంశంశిభావం అంటే ఉచ్చారణ వైశేష్యాపత్తి, శబ్దద్వయ ఉచ్చారణ వైశేష్యాపత్తి 2 శబ్దాలు ఉపయోగించాలి అంటాడు ఐక్య. అందుకని విశేష భాగమే శ్రేష్టము. వ్యాప్తేశ్చ సమంజసం. వ్యాప్తి అంటే ఏమిటి? ఋగ్యజు సామములో ఈ ఓంకారాన్ని చెప్పారు కనుక వ్యాప్తేశ్చ. సమంజసం అంటే సమంజసం విశేష భావం. తర్వాత ముందు వాడు ఏమిటన్నాడు? ఏ ఓంకారాన్ని ఉపాసన చెయ్యాలి అంటే ఓమిత్యేదక్షరం ఉద్గీతం ఉపాసిత అంటే ఇక్కడ విశేష భావంగా చెప్పినటువంటి ఓంకారాన్ని మీరు ఉపాసన చేయండి అన్నారు. ఏతద్ విశేషణం సమంజసం. ఉద్గీతమితి విశేషణం, ఓమిత్యేదక్షరం ఇది ఏతస్య ఉద్గీతం. విశేష భావమే సమంజసము అంటాడు సామానాధికారం. దేన్ని ఉపాసన చేయాలంటే దాన్ని ఉపాసన చేయండి అని చెప్తారు అంతే. వ్యాప్తాధికరణం అయిపోయింది కదా. అందుకనే చెప్పింది ఇది కొంచెం మనకి తలకాయ నొప్పిగా ఉంటుందని. ఇవాళ 16. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ మేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి. యజుర్వేద కృష్ణ యజుర్వేద అదే యజుర్వేద. ఋగ్యజు సామ ఒకడు ఉద్గాత
అందుకనే వాడిని ఉద్గాత అన్నారు కదా, ఉద్గాత దృష్టితో చేయమని చెప్పారు. యజుర్వేదం చదివేవాడు అద్దర్యుడు, ఉద్గాతని ఏమంటారు స్వామి? సామవేదం చదువుతాడా? సామవేదం చెప్పేది వాడిని ఎవరు ఏం చెప్పారు? అది చూద్దాం ఒకసారి, అలాగా ఒకసారి నిశ్చయం చేయండి ఇక్కడ.